ఆ వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారనుకున్నాను, వీళ్ళ సువార్త కంట పట్టపగలే గొడుగట్టుకెళ్ళారంట. గొడుగు, నువ్వు సువార్త చేస్తావు, మాకు నీకు ఎండ తగలకూడదు చెప్పండి, గట్టిగా నడిస్తే నీకు సంకల్లో చెమట బొజ్జంతా చెప్పండి, ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎంత సుఖభోగం. నువ్వు ఓ కొండెక్కలేవు, మెట్టెక్కలేవు, ఎక్కడ తిరగలేవు, ఒక సువార్త చేయలేవు, ఒక ఇంట్లో ఈదులో నిలబడలేవు. కానీ నువ్వేమంటున్నావు, నువ్వు క్రైస్తవుడు అంటే నువ్వు ఎలా క్రైస్తవుడు? ఒక ఈదులో నడిస్తే ఒక కిలోమీటర్ నడవలేవు, నీ ప్రభు కొరకు ఒక సువార్త చేయలేవు, నీకు ఎండ తగిలితే తట్టుకోలేవు, మంచు తగిలితే తట్టుకోలేవు, ఒక వాన పడితే ఉండలేవు. కానీ నువ్వేమంటావు, నేను క్రైస్తవ పెట్టినంటే నువ్వు చచ్చిన శవానవి. గంటల గంటలు రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతావు, గంటల గంటలు హోటల చుట్టూ తిరుగుతావు, గంటల గంటలు సినిమాలను తిరుగుతావు, గంటల గంటలు ఫంక్షన్ తిరుగుతావు, గంటల గంటలు సోదేస్తావు, గంటల గంటల మంచాల మీద నిద్రపోతావు. కానీ ఒక్క గంట ప్రార్థనా జీవితం నీకుందా? ఒక్క గంట నడివీధిలో నిలబడిన సువార్త అనుభవం నీకుందా? నీకేముందనంత ధీమాగా ఉన్నావు?